కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గోదావరి కన్నీటి గోసపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన మహా పాదయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఇవాళ కరీంనగర్ నుండి 3వ రోజు పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఎండిన గోదావరి నది పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ బృందం పాదయాత్ర చేపట్టింది. కేసీఆర్ గారు వీళ్లకు ఎక్కడ ఉన్నది ఏం చేయాలి అనే అవగాహన లేదు. వీళ్ళ అవగాహన లేకుండా ఏదో ఎన్నికలలో గెలవాలని ప్రజలకు ఏదో ఆశ చూపి 2500 మహిళలకు ఇస్తామని, 4000 రూపాయలు ముసలులకు పెన్షన్ ఇస్తామని, ఇంకా ఏది పడితే అది 420 420 హామీలు ఇచ్చి ప్రజలు ఆశ కొద్దీ ఈ యొక్క ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. ఇలా ఏ గ్రామాన్నైనా ఎక్కడనైనా ఏ తల్లిని కదిలించినా మళ్ళీ మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మా బతుకులు మారుతాయని చెప్తున్నటువంటి ఈ సందర్భాలన్నీ కూడా మేము మా యాత్రలో గ్రామాన రోడ్డు మీదనే కలుస్తుంటే జెండాను చూసి జై కేసీఆర్ అని అంటుండే మీరు. అంటే ఈ మహాపాదయాత్ర ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి కాళేశ్వరం ప్రాజెక్టును లిఫ్ట్ చేసి ప్రాణహిత నుంచి వచ్చేటువంటి నీళ్లను సముద్రంలో కలవకుండా సుందిల్లా అన్నారం తర్వాత ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసి నిండుకుండలాగా గోదావరిని చేయాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నీళ్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తప్పకుండా మేమందరం కూడా అదే కార్యాచరణతో ఉన్నాం. ఇలా ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతం మా ఏరియాలో ఉన్నటువంటి మంచిర్యాల, చెన్నూరు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఈ నియోజకవర్గాలే కాకుండా అన్ని నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డిని నిలదీయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేలను సైతం అందరూ కూడా నిలదీయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వెంటనే ఆ గోదావరిని మనం లిఫ్ట్ చేసి నింపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద కోరుకంటి చందర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మహాపాదయాత్ర ద్వారా రైతాంగానికి మరి తాగు సాగునీరు రెండు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ మహాపాదయాత్ర ద్వారా కూడా దిగి రాకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. రైతాంగం కాదు ప్రజలు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చివరి ఆయకట్టుకు నీరు లభించకపోవడం ఒకెత్తైతే గోదావరి వెలవెలబోతూ కనిపిస్తోంది. అంటే పక్కన కాళేశ్వరం ఉన్నా కూడా చిన్న సాకుతో దాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి దీనిపై కార్యాచరణ చేపట్టాలి. లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రజలకు బాసటగా నిలుస్తామని పాదయాత్ర చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్ రావు, టీ న్యూస్, కరీంనగర్.